హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 132. అలా ఎందుకు అనుకుంటావురా? నిజం ఎప్పటికైనా తెలియాలి కదా. అది ఈ రకంగా తెలిసిందనుకో, వాడు అర్థం చేసుకుంటాడు. నువ్వు భయపడకు. నీతో ఎక్కువ రోజులు మాట్లాడకుండా వాడు ఉండలేడు. అనవసరంగా ఏడుస్తూ కూర్చోకు, సరేనా? ఏమైనా తిన్నావా లేదంటే ఇలాగే ఉన్నావా అని అడిగాడు కళ్యాణ్. ఉదయ్ బలవంతంగా తినేలా చేశాడన్నయ్య. నేను డల్గా ఉన్నానని తను రోజు నాతో బలవంతంగా ఫుడ్ తినిపిస్తున్నాడు అని ముద్దుగా చెప్పింది ఉష. కళ్యాణ్ నవ్వి, అదే కదా ప్రేమంటే. అలాంటి ప్రేమ అందరికీ దొరకదు. నీకు దొరికింది. ఎవరి కోసమో అతన్ని వదులుకోకు, సరేనా అన్నాడు. ఉష సిగ్గుపడుతూ, తనంటే నాకు ప్రాణం అన్నయ్య, ఎప్పటికీ వదులుకోను. మా గురించి అమ్మ నాన్నలతో చెప్పి నాకు చాలా సపోర్ట్ చేస్తావన్నయ్య. నీలాగా ఎవ్వరూ ఉండరు అని కృతజ్ఞతతో చెప్పింది ఉష. అది అన్నయ్యగా నా ధర్మం. ఉదయ్ చాలా మంచివాడు. అందుకే పిన్ని బాబాయ్ కూడా అభ్యంతరం చెప్పలేకపోయారు. సరే, నువ్వు ఎక్కువ ఆలోచించకు, ఉంటాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయరా. బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి ఆలోచనల్లో పడ్డాడు కళ్యాణ్. విశాల్ మారాడు. అది ఉష వల్లే కదా. మరెందుకు అర్థం చేసుకుండా ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు? ఒకవేళ వాడి మార్పు తాత్కాలికమా? మళ్ళీ స్నేహ కోసం వచ్చి దానిని ఇబ్బంది పెట్టడు కదా. అదే జరిగితే ఈసారి రుద్ర నుండి విషయాల్ని ఎవ్వరూ కాపాడలేరు అని భయంగా అనుకున్నాడు కళ్యాణ్. ఏమండి, పాలు తీసుకున్నట్టు లోపలికి వచ్చిన సురేఖ మాటల్ని వినిపించుకోనంత డీప్గా ఆలోచనల్లో ఉండడం చూసి, ఏమైంది అంటూ అతని చేత్తో తట్టి పిలిచింది సురేఖ. ఉలిక్కిపడి ఆమె వైపు చూసి, ఏంటి రేఖ అన్నాడు కళ్యాణ్. ఏమైంది మీకు? పిలుస్తున్నా పలకనంత దేనికోసం ఆలోచిస్తున్నారు అని అడిగింది సురేఖ. కళ్యాణ్ నవ్వి, ఏదోలే, వదిలే. ఏంటి చెప్పు అన్నాడు. ఆమెకు ఆ విషయం చెప్పేందుకు తనని కూడా టెన్షన్ పెట్టడం అని ఇష్టం లేక చెప్పలేదు అంతే. కానీ భార్యకి చెప్పడం అనవసరమని కాదు అతని ఉద్దేశం. ఓకే, కానీ పాలు తాగని, నైట్ మీరు భోజనం కూడా చేయలేదు అంటూ పాల గ్లాస్ అతనికి అందించింది సురేఖ. కళ్యాణ్ నవ్వుతూ, ఆఫ్టర్నూన్ కాస్త హెవీ అయింది రేఖ, అందుకే వద్దన్నాను. నువ్వు తిన్నావా అని అడుగుతూ ఆ పాలు తాగాడు. తినేశానండి అంటూ అతని బెడ్ సరిచేసి, ఈ రోజుకి అందరం ఇక్కడే అడ్జస్ట్ అవుదాం. రేపటికి పిల్లలు రూమ్ రెడీ అవుతుంది. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను అంది సురేఖ. పర్వాలేదు, తీసుకురా అంటూ ఖాళీ గ్లాస్ తనకిచ్చి బెడ్ ఎక్కాడు కళ్యాణ్. వాకింగ్ చేస్తూ కాసేపటికే ఆయాసంతో, రుద్ర ఇక నా వల్ల కాదు, నేను కూర్చుంటాను అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది శివాని. రుద్ర తనని జాగ్రత్తగా చైర్లో కూర్చోబెట్టి, ఏంటే నువ్వు ఈ మధ్య అస్సలు నడవలేకపోతున్నావు? మాట్లాడితే బ్యాక్ పెయిన్ అంటున్నావు. వద్దే అంటే అన్ని పనులు మీద వేసుకునేస్తావు అంటూ రుద్ర కసిరి, రేపు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా, రెడీగా ఉండు అని చెప్పి శివానీని చేతుల్లోకి ఎత్తుకుని లిఫ్ట్లో తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు రుద్ర. ఆమెని జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చాడు రుద్ర. శివాని వాటర్ తాగి ఆయాసంగా పడుకుని, నిజమే ఈ మధ్య అసలు ఓపిక ఉండడం లేదు, ఊరికే నీరసపడిపోతున్నా అనుకుంది. పైకంటే రుద్ర క్లాస్ పీకుతాడు, సరిగ్గా తినవు, రెస్ట్ తీసుకోవని. అందుకే కామ్గా పడుకేసింది. రుద్ర బన్నీని చూడగా వాడు అప్పటికీ బేబీ బెడ్ మీద హాయిగా నిద్రపోతుంటాడు. కొడుకు నుదుటిన ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి వచ్చాడు. మరుసటి రోజు శివానీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు రుద్ర. అక్కడ ఆమెకు అన్ని టెస్ట్లతో పాటు స్కానింగ్ కూడా తీశారు. తన బేబీని చూడాలని రుద్ర అడగడంతో డాక్టర్ అతన్ని కూడా లోపలికి పిలిచింది. డాక్టర్ శివాని బెడ్ మీద పడుకోమని ఆమె పొట్టని స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తూ రుద్రకి ఫీటస్ వైపు చూపించి, మీ బేబీ అంటూ ఆవిడ చెప్తూ అలాగే స్కాన్ చేస్తూ కాసేపటికి, ఓ గాడ్ అంది ఆశ్చర్యంగా ఆ డాక్టర్. వాట్ హ్యాపెన్ డాక్టర్ అని రుద్ర కంగారుగా అడిగేసరికి, మీ భార్య కడుపులో ఒక బేబీ కాదు, ఇద్దరున్నారు చూడండి అంటూ మరో డాట్ చూపిస్తూ చెప్పింది ఆవిడ. రుద్ర శివాని ఇద్దరు షాకింగ్ అండ్ సంబరంగా, నిజమా అని ఆవిడ చూపించింది చూస్తూ ఇద్దరు బేబీసా అని ఆశ్చర్యంగా చూస్తూ సంతోషంతో తెలియకుండానే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అవును, హార్ట్ బీట్ కూడా డబుల్ వస్తున్నాయి వినండి అంటూ రుద్ర చెవిలో స్టెథోస్కోప్ పెట్టి బేబీస్ హార్ట్ బీట్ వినిపించింది ఆవిడ. అది వింటున్న రుద్రకి గూస్ బంప్స్ వచ్చాయి. ఆనందంతో తనకు తెలియకుండానే కంటి నుండి కన్నీటి బిందువు చెంపలపై జారింది. శివాని వైపు నవ్వుతూ చూస్తూ ఉంటే రుద్ర ఫేస్లో ఆనందం కౌంట్లెస్. అతని ఆనందం చూస్తూ శివాని కూడా ఏడ్చేసింది సంతోషం పట్టలేక. రుద్ర ఆమె చేతిని పట్టుకుని ఏడవకని కళ్ళతోనే సైగ చేస్తూ
శివానికి కూడా తమ బేబీస్ హార్ట్ బీట్ వినిపించాడు. డాక్టర్ శివానీని పూర్తిగా చెక్ చేస్తుంటే రుద్ర తన బేబీస్ హార్ట్ బీట్ వింటూ చాలాసేపు ఆ తన్మయత్వంలో ఉండిపోయాడు. శివాని కూడా తనకు 2 పిల్లలు రాబోతున్నారనే సంతోషం పట్టలేకుండా ఉంది. రుద్రని చూస్తున్న శివానికి ఆ టైంలో అతను ఏం ఫీల్ అవుతున్నాడో అర్థమైంది. డాక్టర్ శివానికి డ్రెస్ సరిచేసి తీసుకురమ్మని అక్కడున్న నర్స్కి చెప్పి రుద్రతో కలిసి తన క్యాబిన్కి వచ్చింది. రుద్ర ఆవిడ ఎదురుగా కూర్చుంటూ, డాక్టర్, నా భార్యకి పిల్లలకి ఏ ప్రాబ్లం లేదు కదా, అంతా ఓకే కదా అని కాస్త టెన్షన్గా అడిగాడు రుద్ర. ఆవిడ నవ్వి, ఇప్పటికీ 3 కూడా హెల్దీగా ఉన్నారు రుద్ర, ఇకపై కూడా వాళ్ళని అలాగే కేరింగ్గా చూసుకుంటుంటే తల్లి పిల్లలు మీ చేతుల్లో ఆనందంగా చేరుతారు అన్నది ఆవిడ. తప్పకుండా చూసుకుంటాను డాక్టర్, తనకి ఇప్పటిదాకా ఒకటే బేబీ అని డైట్ ఇచ్చారు కదా, ఇప్పుడు 2 అని తెలిసింది కదా, సో తన డైట్ షీట్ ఏమైనా మారుస్తారా అని అడిగాడు రుద్ర. రుద్ర గారు మారుస్తాను అంటూ ఉండగా శివాని ఆ రూమ్లోకి రావడంతో రుద్ర లేచి వెళ్ళి ఆమెని జాగ్రత్తగా తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టాడు. డాక్టర్ శివానితో, మిసెస్ శివాని, మీరు చాలా లక్కీ ఇలాంటి భర్త ఉన్నందుకు. నేను ఇప్పటి వరకు చాలా ప్రెగ్నెంట్ కేసెస్ అటెండ్ చేశాను, బట్ మీ భర్తలా కేర్ చూపించే వాళ్ళని చాలా తక్కువ మందినే చూశాను. అందరూ ఏదో వచ్చామా చూపించామా అన్నట్టుంటారు, కొందరైతే అసలు రారు కూడా. ఆ ఆడవాళ్ళు తల్లినో లేక ఒంటరిగానో రావడం చూశాను చెకప్కి. కానీ మీరు చాలా లక్కీ, మీ భర్త మీపై మీ పిల్లల మీద చూపించే ప్రేమ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది, మీరెప్పుడూ ఇలాగే ఉండాలని నవ్వుతూ చెప్పింది. శివాని రుద్ర వైపు ప్రేమగా చూస్తూ తడిదేరిన చూపుతో, అవును డాక్టర్, ఆయనే నాకు అన్నీ అంది ఎమోషనల్ అవుతూ. రుద్ర శివాని భుజం చుట్టూ చెయ్యేసి భరోసా ఇస్తూ డాక్టర్ వైపు చూసి, మేడం, మీరు నన్ను ఏదో గొప్ప అన్నట్టు చెప్పొద్దు, భర్తగా ఇది నా బాధ్యత అంటూ నవ్వి థ్యాంక్స్ చెప్పి ఆవిడిచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని శివానీని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చాడు. కారు ఎక్కాక రుద్ర శివానీని హత్తుకుని నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నానే అని ఎమోషనల్ అయిపోయాడు. శివాని కూడా రుద్రని హత్తుకుని నవ్వుతూ, నువ్వు ఒక్క బేబీ కావాలంటే 2 వస్తున్నారు, ఇప్పుడు హ్యాపీనా అనింది. మాటల్లో చెప్పలేనే, ఈ విషయం నాన్నకు చెప్తే ఆయన ఆనందంతో ఎక్కడ మళ్ళీ హార్ట్ పెయిన్ తెచ్చుకుంటారో అని నవ్వాడు రుద్ర. నువ్వు మరీ రుద్ర అని నవ్వి, ఏం కాదు, ఆయన ఈ సంతోషాలకి అర్హులు, ఆయనకి తప్పకుండా చెప్పాలి మనం. ఇప్పటిదాకా ఆయన అనుభవించిన సంతోషాలు పెద్దగా లేవు కదా, ఇప్పటి నుంచైనా ఆనందంగా ఉంచుతాం రుద్ర అంది శివాని. నిజమే, అమ్మ దూరమైన తర్వాత ఆయన మా కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డారు. నా మూర్ఖత్వంతో కొన్ని రోజులు ఆయన్ని దూరం పెట్టి బాధ పెట్టానని గిల్టీ ఫీల్ అయ్యాడు రుద్ర. శివాని రుద్ర ఫేస్ చేతుల్లోకి తీసుకుని, నువ్వేమీ తెలిసి చేయలేదు కదా రుద్ర, పరిస్థితులు అలా వచ్చాయంతే, నువ్వు కూడా అప్పుడు ఎంత బాధలో ఉండుంటావో నాకు అర్థమవుతుంది, ఇక పాస్ట్ వదిలే, మన పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించు చాలు అంటూ రుద్రని డైవర్ట్ చేసి నార్మల్ చేసింది తన ప్రేమతో, తన మాటలతో. శివాని, నీలాంటి బంగారం నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం అని శివాని నుదుటను ముద్దు పెట్టి ఆమెని తీసుకుని ఇంటికొచ్చాడు రుద్ర. ఆ గుడ్ న్యూస్ని అందరికీ చెప్పి సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యామిలీతో కలిసి. రుద్ర అప్పటికప్పుడే ఫోన్ చేసి శివానికి కంఫర్ట్గా ఉండే డ్రెస్లు, చీరలు, వాటితో పాటు మెత్తగా ఉండే ఫోమ్ బెడ్ యాక్సెసరీస్ తెప్పించి రూమ్ అంతా నింపేశాడు. అలాగే ఫ్రూట్స్, జ్యూస్లు, కుంకుమ పువ్వుతో పాటు డ్రై ఫ్రూట్స్ బాక్స్లు తెప్పించాడు రుద్ర. అవన్నీ చూసి అందరూ నవ్వుతుంటే శివాని బుక్క మొహం వేసి, ఇవన్నీ నేను తినాలా, నా వల్ల కాదు అంది. లోపలుంది నా 2 పిల్లలే, నువ్విప్పుడు బాగా తింటేనే కదా నాలాగా స్ట్రాంగ్గా పుడతారు, లేదంటే నీలా వీక్గా ఉంటారు వాళ్ళు కూడా అని వెక్కిరించాడు రుద్ర. ఏంటి, నేను వీక్గా ఉన్నానా? వీక్గా ఉన్నా అంటావా అంటూ కోపంగా రుద్ర మీదకి పోయింది శివాని. లేకపోతే కొండలు పిండి చేసేంత స్ట్రాంగ్గా నీ ఫీలింగా అని సెటర్ వేశాడు రుద్ర ఆమె మీద. రుద్ర, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు అని ఉక్రోషంగా అరిచింది శివాని. చూసినాలే నీ సత్తా ఏ మాదిరో ఏ పాటిదో అంటూ కావాలనే ఆమెని రెచ్చగొట్టాడు రుద్ర. నేను చూడు ఏం చేస్తానో అంటూ రుద్రని పిల్లతో కొట్టడానికి వస్తుంటే ఆమెని అమాంతం తన 2 చేతుల మధ్య బంధించి, ఇప్పుడు విడిపించుకోవే, నీ బలం నేను చూస్తాను అని రుద్ర నవ్వుతూ ఛాలెంజ్ విసిరాడు. పంతానికి రుద్ర చేతుల నుంచి తప్పించుకోవడానికి గింజుకుంటున్న శివాని కాసేపటికే అలసిపోయి ఓడిపోయి చివరకు దీనంగా రుద్ర వైపు చూసింది.
అతడు గట్టిగా నవ్వుతూ, చెప్పాను కదే నువ్వు నీ బలం ఏ పాటితో అంటూ శివానీని అలాగే హత్తుకుని తన బుగ్గ మీద ముద్దు పెట్టి, ఆడవాళ్ళు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారే, బట్ ఫిజికల్గా చాలా వరకు మా మగాళ్ళ ముందు గెలవలేరు అంటూ తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి, ఇప్పుడు చెప్పు, నేను చెప్పినట్టు తింటావా అని అడిగాడు రుద్ర. అని బుద్ధిగా తలూపి, నేను బలంగా లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నాను కదా అని బుంగమూతి పెట్టింది శివాని. అవును ఉన్నావు, కానీ డెలివరీ తర్వాత నువ్వు వీక్ అవుతావు కదే, అప్పుడు అప్పుడు కూడా నువ్వు ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే నేను చెప్పినట్టు విను అని స్మూతీ వాయిస్తో భార్యని బుజ్జికించాడు రుద్ర. సరే అంది శివాని కూడా వాదన చేయకుండా. గుడ్, నువ్వు నా బంగారమే అంటూ శివాని నుదుటిన ముద్దు పెట్టి తనకి జ్యూస్ తాగిస్తూ ఉండగానే ఉరుములేని పిడుగులా రూమ్లోకి వచ్చాడు బన్నీ బేబీ. మమ్మ, నువ్వు నన్ను చీట్ చేసావు కదా అని కోపంగా అరుస్తూ వచ్చాడు బన్నీ. శివాని అయోమయంగా చూస్తూ, ఏమంటున్నావు కన్నయ్య అంది శివాని. అవును, నువ్వు నన్ను చీట్ చేసావు అంటూ ఏడుపందుకున్నాడు వాడు. రుద్రవైపు కంగారుగా చూసింది శివాని. బన్నీ మాటలకు నేను చూసుకుంటాను రిలాక్స్ అంటూ శివాని చేతికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి బన్నీ నెత్తుకున్నాడు రుద్ర. ఏమైంది నా బేబీకి, ఇంత కోపం వచ్చేలా ఏం చేసింది మీ మమ్మ అని బుజ్జగింపుగా అడిగాడు రుద్ర. వాడు వెక్కుతూ శివాని వైపు చూసి, నాకు చెల్లొస్తుందని మమ్మ చెప్పింది కదా, మరి ఇప్పుడు అందరూ వస్తున్నారని అత్తయ్య చెప్పింది, మరో బేబీ ఎందుకు వస్తుంది అంటే మమ్మ నన్ను చీట్ చేసింది కదా అని ఉక్రోషంగా అడుగుతున్న కొడుకుని చూసి, భయపెట్టేశావు కదరా అనుకుని రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్న రుద్ర బన్నీ మమ్మ, నేను చీట్ చేయలేదమ్మా, ఆ గాడ్కి మనకు ఒక్క పాపనే వస్తే సంతోషం కొంచెమే వస్తుంది, అదే ఇద్దరు వస్తే మనకు బోలెడు సంతోషాలు వస్తాయని అమ్మకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు గాడ్కి అమ్మంటే చాలా ఇష్టం కదా, అందుకే ఈ గిఫ్ట్ అడగకుండానే ఇచ్చేస్తున్నాడు బేబీ అని వాడి నుదుటిన ముద్దు పెట్టి, మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం కదా, అందరికంటా మీ మా అమ్మకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం, మరి నిన్నెలా చీట్ చేస్తుంది చెప్పని కొడుకుని స్మూత్గా ట్యూన్ చేశాడు రుద్ర. వాడికి అంతా కాకపోయినా కొంత అర్థమైంది. తన అమ్మ మంచిదని, 2 బేబీస్ గాడ్ గిఫ్ట్ అని, దానికి తన అమ్మ తనకి అబద్ధం చెప్పలేదని రియలైజ్ అయ్యి అప్పటిదాకా ఏడ్చినవాడు నిజమా అని ఆశ్చర్యంగా అడిగి తండ్రి దగ్గర నుండి శివాని దగ్గరకు వెళ్ళి, మమ్మ నువ్వు నిజంగా మంచిదానివి అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, లవ్ యూ అమ్మ అని ప్రేమగా చెప్తున్న కొడుకు మాటలకి పొంగిపోయి శివాని, లవ్ యూ టూ కన్నయ్య అంటూ వాడి మొహమంతా ముద్దులు పెట్టింది. ఇప్పుడు నా మీద కోపం పోయిందా అని శివాని నవ్వుతూ అడగగానే బన్నీ తల ఊపి శివాని పొట్ట మీద చెయ్యేసి, ఇక్కడ నా కోసం 2 చెల్లుందా అన్నాడు. హా బంగారం, కానీ ఇద్దరు చెల్లిలే అని మనకిప్పుడే తెలీదు, కానీ ఎవ్వరున్నా మనకు గాడ్ గిఫ్ట్గా చూడాలి అంది శివాని. సరే మమ్మ అంటూ వాడు కూడా శివాని పొట్టకి ముద్దు పెట్టి, లవ్ యూ అమ్మా, లవ్ యూ మై బేబీస్ అన్నాడు. హహ, వాళ్ళు నీ బేబీస్నా అంది శివాని నవ్వుతూ. క్యూట్గా అవునని తలూపి రుద్ర పక్కన కూర్చున్న బన్నీ, డాడీ బబ్లూకి ఒక్కటే చెల్లి, నాకు 2 కదా, నేనెక్కువ కదా అని క్యూట్గా అడిగాడు. అవును, కానీ ఇలా కంపేర్ చేసి ఎదుట వాళ్ళని మనం తక్కువ చేయకూడదు బేబీ, ఇదే కాదు ఎందులోనూ చేయకు, అదే అలవాటుగా వస్తుంది, అది చాలా బ్యాడ్ తెలుసా అన్నాడు రుద్ర. నో డాడ్, నేను బబ్లూని ఇన్సల్ట్ చేయడం లేదు అన్నాడు బన్నీ. నువ్వు కావాలని అనకపోయినా ఇలా చెప్పడం వల్ల తనని బాధ పెట్టినట్టు అవుతుంది, వెక్కిరింతలా బబ్లు ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా నాన్న, అందుకే అలా చెప్తున్నా అన్నాడు రుద్ర. సరే డాడీ, ఎప్పుడూ అలా అనను అంటూ శివాని నొప్పికి పడుకునుంటే వాడు చెప్పకుండానే ఆమె కాళ్ళు నొక్కడం స్టార్ట్ చేశాడు తన చిన్ని చేతులతో. బన్నీ, బంగారం ఏం చేస్తున్నావు నాన్న, లే అంది శివాని. నువ్వు పడుకోమా, నీకు పెయిన్ ఉందని నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది, నేనున్నా కదా నీకు అంటూ వాడు కాళ్ళు నొత్తుతుంటే శివానిని చూశాడు రుద్ర. తను నవ్వుతూ బన్నీని చూసి మురిసిపోతూ, నేను చాలా లక్కీ కదా రుద్ర అని అడిగింది. అవును, అమ్మనంతగా ప్రేమించే బిడ్డుంటే ఏ అమ్మైనా అదృష్టవంతురాలే అన్నాడు రుద్ర కూడా కొడుకు చూపించే ప్రేమ చూసి ఆనందపడిపోతూ. ఇక చాలు, ఇలా రాకన్నా అంటూ చేతులు చాపింది శివాని. బన్నీని తన చేతుల్లోకి తీసుకుని అతడు రాగానే వాడికి ముద్దులు పెట్టి మనసారా హత్తుకుంది శివాని వాణ్ణి. మరి నేను అంటూ రుద్ర కూడా వాళ్ళ పక్కన చేరగా శివాని నవ్వుతూ రుద్ర చేతిని పట్టి తామిద్దరి మీద వేయించుకుంది.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.